హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి స్టైరీ. ఈరోజు నేను ప్రాన్స్ ఫ్రై టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను. ప్రాన్స్ని ఎప్పుడు చేసుకునేలాగా కర్రీలా కాకుండా ఈ స్టైల్లో ఫ్రైని ట్రై చేశారంటే చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ఉండే కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ తప్పకుండా ట్రై చేస్తారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మనం మార్కెట్ నుంచి ప్రాన్స్ని ఇలా క్లీన్ చేయించుకుని తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న తర్వాత ప్రాన్స్కి పైన టాప్లో బ్లాక్ కలర్ వెయిన్స్ లాగా ఉంటాయి. కంపల్సరీగా అవన్నీ తీసేసుకోవాలి. మొత్తం ప్రాన్స్ అన్నీ చెక్ చేసుకుని ఆ బ్లాక్ కలర్ వెయిన్స్ అన్నిటిని తీసేసుకుని క్లీన్గా ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి. సీ ఫుడ్ కనుక ఇసుకలా ఉంటుంది, సో ఎక్కువసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టి కొంచెం పసుపు వేసి హై ఫ్లేమ్లో పెడితే ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా అబ్జార్బ్ అవుతుంది. ఇలా వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు ప్రాన్స్ని స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఉంచాలి. చూసారు కదా, ప్రాన్స్లో వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకుని ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. 5 to 6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇంకొక ఆనియన్ని మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకుని పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా పౌడర్ డీటెయిల్స్ కావాలంటే నేను దాని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇలా అడుగు పట్టకుండా పైకి కిందికి కలుపుకుంటూ ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. ప్రాన్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా పైకి కిందికి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలపకుండా వదిలేస్తే అడుగు పడుతుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగు పడితే ప్రాన్స్ ప్రాపర్గా కుక్ అవ్వవు. ఇప్పుడు మూత పెడదాం. మూత పెడితే ప్రాన్స్ తొందరగా మగ్గుతాయి. 5 minutes తర్వాత చెక్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా పైకి కిందికి కలుపుకొని అడుగు పట్టే విధంగా ఉంటే ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా పైకి కిందికి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రైలో మనం ఆనియన్ స్లైసెస్తో పాటు ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసినందువల్ల మనకి రైస్లోకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఫ్రై మరీ డ్రైగా లేకుండా ఈ మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ప్రాన్స్ సాఫ్ట్గా అయినాయో లేదో చెక్ చేసుకుని అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడు ప్రాన్స్ ఫ్రైని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రై చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ప్రాన్స్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.